దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. హాయ్, దిస్ ఇస్ శ్రావణి. వెల్కమ్ టు బిజినెస్ బ్రేక్ఫాస్ట్. నిన్నటి ట్రేడింగ్లో భారత స్టాక్ మార్కెట్లు ఒడిదుడుకుల మధ్య ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల సంకేతాలు, అమెరికా మార్కెట్ ట్రెండ్, ఆసియా సూచీలు, ముడిచమురు ధరలు, డాలర్ ఇండెక్స్, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల కొనుగోళ్లు, అమ్మకాలు ఇవన్నీ నేటి ట్రేడింగ్ను ప్రభావితం చేసే కీలక అంశాలుగా మారాయి. మరోవైపు కంపెనీల తొలి త్రైమాసిక ఫలితాలు, దేశీయ ఆర్థిక సూచీలు, జియోపొలిటికల్ పరిణామాలు కూడా ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ భారత స్టాక్ మార్కెట్లు ఏ దిశగా కదలనున్నాయి, ఇన్వెస్టర్లు ఎలాంటి వ్యూహం అవలంబించాలి, అంతర్జాతీయ పరిస్థితులు మన మార్కెట్లపై ఎంత మేర ప్రభావం చూపనున్నాయి, ఈ అంశాలపై మనతో మాట్లాడేందుకు బిజినెస్ అనలిస్ట్ మహేశ్వరరావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. సార్, అసలు నేటి ట్రెండింగ్కు ముందు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వస్తున్న ప్రధాన సంకేతాలు ఏమిటి సార్? జనరల్ గా యుఎస్ లో ఇన్ఫ్లేషన్ మేనేజ్మెంట్ అవుతుంది, ఇంట్రెస్ట్ రేట్ స్టెబిలిటీ అనేది కూడా గమనిస్తే, అలాగే బాండ్ ఈల్డ్ ఇంట్రెస్ట్ రేట్ కూడా తగ్గిన పరిస్థితి చూస్తూ ఉంది. స్టాక్ మార్కెట్ కి ఊపొచ్చే పరిస్థితి కనబడతా ఉంది. బట్ అది పాజిటివ్ యాంగిల్ గ్లోబల్ వైడ్. అట్ ది సేమ్ టైం నెగిటివ్ యాంగిల్ వచ్చాక ఆయిల్ ప్రైసెస్, ఆయిల్ టెన్షన్స్ అవన్నీ ఉన్నాయి కాబట్టి ఆయిల్ ప్రైసెస్ పెరుగుతా ఉన్నాయి. ఇది మోస్ట్లీ ఇవాళ 80-86 ఉన్నారు. ఇది ఇంకా ఇంక్రీజింగ్ ట్రెండ్ ఉంది. అది గ్లోబల్ టెన్షన్స్ ఉన్న ఈ పరిస్థితుల్లో అదొకటి నెగిటివ్ సిగ్నల్స్ అనుకోవాలి. ఎనివే ఈ రెండు కూడా ఏ సెక్టర్స్ ఎక్కువగా ఎలా తీసుకుంటే పర్టికులర్ గా ఈ ఆయిల్ ప్రైసెస్ వీటన్నిటి వల్ల ఈ దేశ కంపెనీలు ఓఎన్జీసీ కానీ వీటికి కానీ కొంత పాజిటివ్ సిగ్నల్ ఉండే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇంపోర్ట్ కాస్ట్ పెరిగిపోయినప్పుడు ఆబ్వియస్ గా దేశీయ కంపెనీకి డిమాండ్, ఇక్కడ ప్రొడక్షన్ కూడా పెరిగే పరిస్థితి ఉంటుంది, ప్రాఫిట్ కూడా పెరిగే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అదొక రెండోది వచ్చేకి రెగ్యులర్ గా బ్యాంకింగ్ సెక్టర్ తాలూకు అన్ని ఫండమెంటల్స్ బాగానే ఉన్నాయంటే ఎర్నింగ్స్ కానీ ఇటు మీద బాగానే ఉన్నాయి కాబట్టి ప్లస్ గ్రోత్ రేట్ కూడా, క్రెడిట్ గ్రోత్ రేట్ కూడా బాగానే ఉన్న పరిస్థితులు. వీటన్నిటితో బ్యాంకింగ్ సెక్టర్ కొంచెం బాగా అదే స్వింగ్ కంటిన్యూ అవుతా ఉన్న పరిస్థితి. దాంతో పాటు ఆటోమొబైల్ ఇండస్ట్రీ కూడా బాగుంది. ఎందుకంటే ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఈ మెయిన్ ట్రెండింగ్ కనబడతా ఉంది. అంటే రూరల్ ఏరియాలో కూడా ఈ వెహికల్స్ కొనడం కానీ ఇవన్నీ కూడా పెరుగుతున్న పరిస్థితుల్లో మారుతి సుజుకి కానీ ఇవన్నీ కానీ బాగానే పర్ఫార్మ్ చేసే పరిస్థితులు ఉన్నాయి. బట్ ఇక్కడ మనం చూస్తే రూపీ వాల్యుయేషన్ డివేషన్ అవుతానే ఉంది. ఆ రూపీ డివాల్యుయేషన్ ఫలితంగా ఐటీ కంపెనీస్, ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే ఐటీ సెక్టర్ కంపెనీలు ఫండమెంటల్ ప్రాఫిట్ చూపిస్తున్న కంపెనీలు, ఈ రూపీ డివాల్యుయేషన్ డాలర్ తాలూకా ఈ రెండు కోణం స్ట్రెంత్ యూజ్ చేసుకొని మనం ఆ కంపెనీల తాలూకా ప్రాఫిట్ కూడా పడే పరిస్థితి ఉంది. బట్ ఇవన్నీ కూడా మనం ఒకసారి చెక్ చేసుకొని ఏ రోజు ఏ స్టాక్ ఇంపార్టెంట్, ఎలా ఏంటన్నది వెళ్ళాలి. పర్టికులర్ గా ఈ టైంలో ఇది క్రూషియల్ టైం, అంటే అంత వలటైలిటీ ఉన్న ఏరియా కాబట్టి స్ట్రాంగ్ ఫండమెంటల్స్ కంపెనీలోనే పెట్టుకోవడం, అలాగే స్ట్రాంగ్ సపోర్ట్, స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కూడా తీసుకొని ఎక్కడ మనం ఎగ్జిట్ అవ్వాలి, ఎక్కడ కొనాలి అనేది మనకు ఒక ఐడియా వస్తే, సో దాన్ని బట్టి మనకి కొంచెం ప్రాఫిట్ బుక్ చేసుకుని కొంత షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో టర్న్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే ఈ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ కి ఇంకా 90 దాటితే డెఫినెట్ గా ఇండియాలో కూడా ఇన్ఫ్లేషన్ సిచ్యువేషన్ వచ్చే పరిస్థితి ఉన్నాయి. అలాగే ఇప్పుడు మనం చూస్తే ఎఫ్ఐఎస్ ఫారెన్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ ఏవైతున్నారు సెల్లింగ్ అని పడతా ఉన్నాయి. అంటే నెగిటివ్ సైన్ అది, అంటే బయింగ్ అంటే ఇన్ఫ్లోస్ వస్తున్నట్టు విదేశీ పెట్టుబడులు, సెల్లింగ్ ఉందంటే డెఫినెట్ గా స్టాక్ మార్కెట్ లో అది నెగిటివ్ సెంటిమెంట్ గానే చూడాలి. ఎనివే మొత్తం మీద కొన్ని పాజిటివ్ ఫ్యాక్టర్స్, కొన్ని నెగిటివ్ ఫ్యాక్టర్స్ అన్ని కలిపి 40 విధానం. బట్ ఏది ఎక్కువ డామినేట్ చేస్తుంది దాంట్లో మార్కెట్ ఒక ట్రెండ్ అనేది మనం చెప్పలేమంటే పాజిటివ్ ట్రెండ్ ఉందా లేదా నెగిటివ్ ట్రెండ్. బట్ ఇవన్నీ కూడా కన్సిడర్ చేసి ముఖ్యంగా
యుఎస్ మీద ఎక్కువ డిపెండింగ్ గా ఉంది కాబట్టి మోస్ట్లీ యుఎస్ ఎకానమీ ఇన్ఫ్లేషన్ కంట్రోల్ రేటింగ్ కానీ అక్కడ ఇంట్రెస్ట్ రేట్లు స్టెబిలిటీ కానీ ఇవన్నీ కూడా పాజిటివ్ యాంగిల్స్ అంతేవారు. దాంతో డాలర్ కొంచెం ఇంటర్నేషనల్ మార్కెట్ లో వీక్ అయినా డెఫినెట్ గా మనలాంటి వాళ్ళకి ఇంపోర్ట్ కాస్ట్ ఇది ఆయిల్ ప్రైసెస్ ఇది పెరగటం వల్ల మన పాయింట్ ఆఫ్ వ్యూలో రూపీ డివాల్యుయేషన్ కనపడి బట్ వరల్డ్ వైడ్ డాలర్ వీక్ అయిన పరిస్థితి కనపడతా ఉంది. సార్, మరి ప్రస్తుతం ఇన్వెస్టర్లు ఎక్కువగా దృష్టి పెట్టవలసిన రంగాలు ఏమిటి? సేమ్ సో వోలటైలిటీ మార్కెట్ ఉంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ముఖ్యంగా ఈ బ్యాంకింగ్ సెక్టర్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. HDFC కానీ యాక్సిస్ కానీ ఐసిఐసిఐ బ్యాంక్ కానీ బ్యాంకింగ్ సెక్టర్ బాగానే ఉంది. ఐటీ సెక్టర్ కూడా కొన్ని కంపెనీలు అంటే ఇన్ఫోసిస్ కానీ హెచ్సిఎల్ కానీ ఇవన్నీ స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఉన్నాయి, అర్నింగ్స్ ఉన్నాయి. అలాగే యుఎస్ ఎకానమీ బాగానే ఉన్న పరిస్థితి ఉంది కాబట్టి ఆ స్టాక్స్ కొంచెం పాజిటివ్ గానే ర్యాలీ పరిస్థితి ఉన్నాయి కాబట్టి అవి ఐటీ సెక్టర్ సంబంధించి చూసుకోండి. సో దాంతో పాటు కొన్ని ఈ ఆటోమొబైల్ రిలేటెడ్ మార్కెట్ సిటీ కానీ వీటిల్లో పెట్టిన ఎందుకంటే లాంగ్ రన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంకా కస్టమర్స్ పెరిగే పరిస్థితి ఉంటుంది. అంటే ఈవెన్ రోడ్లలో కూడా ఒక అంత ముందు 1-2 కార్లు ఉండేవి, ఈ రోజు కార్లు కూడా పెరుగుతున్న పరిస్థితి అంటే ఆటోమేటిక్ గా మార్కెట్ డిమాండ్ పెరుగుతున్న విధానం కనపడుతుంది. ముందు మార్కెట్ డిమాండ్ కన్నా కూడా ఇప్పుడు ఇంకా డిమాండ్ రెట్టింపు అయ్యే పరిస్థితి ఉన్నాయి కాబట్టి ఆ కంపెనీలు ఆ స్టాక్ లాంగ్ టర్మ్ లో బాగా పెర్ఫార్మ్ చేస్తే అందువల్ల ఆ కోణంలో వాటిని చూసుకొని ప్లస్ రెండోది ఐక్యూఓస్ ఇవాళ ఒకటి ఎస్బీఐ తాలూకా ఫండ్ మేనేజ్మెంట్ ఐక్యూ వస్తా ఉంది. ఇది బాగా ఎస్బీఐ బ్రాండ్ ఉన్నది కాబట్టి దాన్ని ప్రైస్ కూడా ఒకసారి చూసుకొని దాన్ని కొంత ఐక్యూను మీరు దీర్ఘకాలికంగా ఆలోచించి దాంట్లో పెట్టగలిగితే బాగానే ఉంటుంది. లాస్ట్ టైం మనం చెప్పినట్టు కుష్ము గారు అది కూడా బాగానే పర్ఫార్మ్ చేసింది, బాగా ఈ రోజు మిస్కింగ్ అయ్యే పరిస్థితి ఉంది కాబట్టి సో ఒకసారి ఈ యాంగిల్లో ఎక్కువ ఫండమెంటల్ చూసుకుంటూ వోల్టైల్ మార్కెట్స్ చేసుకుంటూ ఒక పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకొని వెళ్ళండి అనేది చెప్పగలుగుతుంది. ఎందుకంటే అగ్రెసివ్ గా కొనాల్సిన పని లేదు, అగ్రెసివ్ గా ప్యానిక్ అవ్వాల్సిన పని లేదు కాబట్టి కొంత మార్కెట్ వాచ్ చేస్తూ వెళ్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. మరి అమెరికా ఆసియా మార్కెట్ల ప్రభావం భారత మార్కెట్లపై ఎంతవరకు ఉండే అవకాశం ఉంది? సో ఇప్పుడు జనరల్ గా ఏషియాలో పర్టికులర్ గా జపాన్ నిక్కీలో బాగానే స్ట్రాంగ్ గా మూవ్ అయిన పరిస్థితి కనపడతా ఉంది. పాజిటివ్ మూవ్మెంటే ఉంది ఏషియా మార్కెట్ అన్నిట్లో. అలాగే అమెరికా పాలసీ తాలూకు కూడా ఇవన్నీ కూడా పాజిటివ్ అనుకున్నారు. ఈ జియో పొలిటికల్ టెన్షన్స్ తగ్గితే ముఖ్యంగా యుఎస్ అంటే ఇరాన్ వాళ్ళు ఉండైతే తప్ప ఇవన్నీ కూడా గట్టిగా ఎలా అయిందనే చెప్పలో ఇంకా ఈ రోజు ఇరాన్ యుఎస్ వాడతాలు ఇంకా రష్యా కూడా ఆయిల్ సప్లై చేస్తా ఉన్నట్టు ఇంకా యుద్ధం కంటిన్యూ అయ్యే పరిస్థితి కనపడతా ఉంది. దాంతో ఇంకొంచెం పాజిటివ్ కన్నా కూడా ఇంకేమన్నా నెగిటివ్ అయ్యే పరిస్థితి ఎందుకంటే యుద్ధం కంటిన్యూ అయితే ఆయిల్ ప్రైసెస్ 19 దాటే పరిస్థితి వస్తుంది. అట్లా ఆ కోణంలో ఆయిల్ సంబంధించిన ఏదైతే డిపెండ్ ఎయిర్లైన్స్ కానీ అంటే పెట్రోల్ మీద ఆధారపడే లేదా డీజిల్ మీద ఆధారపడే ఈ ఇండస్ట్రీస్ అని ట్రాన్స్పోర్ట్ ఇండస్ట్రీస్ అన్ని కూడా ఖర్చులు పెరిగి లాభాలు తగ్గే పరిస్థితి లేదా నష్టాలకు వెళ్ళే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అది ఆ కోణం చూసుకుంటే అది ఇంటర్నేషనల్ మార్కెట్ తాలూకు ఇండియన్ మార్కెట్. డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ స్టిల్ సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. స్టాక్ మార్కెట్ లో వాళ్ళ బయింగ్ ట్రెండ్ ఉంది, బట్ ఫారిన్ ఇన్స్టిట్యూట్ ఇన్వెస్టర్స్ సెల్లింగ్ సిచ్యువేషన్ ఉంది. దాంట్లో ఇప్పుడు యుఎస్ పాలసీస్ అవన్నీ మారే ఆడ ఇంట్రెస్ట్ రేట్లు బాండ్ ఇంట్రెస్ట్ రేట్లు తక్కువ ఉంది కాబట్టి కొంత మనీ ఫ్లో బయటకు వచ్చి ఆ మనీ ఫ్లో లిక్విడ్ లోకి వచ్చే పరిస్థితి ఉన్నప్పుడు మనం స్ట్రాంగ్ పెర్ఫార్మ్ చేసి మన ఫ్రెండ్ మంచి బాగుంది మార్కెట్ వాలటైలిటీ సిచ్యువేషన్ లో కూడా మనం మరీ తీవ్ర ఒడిదుడికి వెళ్ళకుండా ఉంటుంది కదా ఒక వాతావరణం సెట్ అయితే ఎఫ్ఐ బయింగ్ సిచ్యువేషన్ వస్తుంది, అప్పుడు నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది చెప్పగలుగుతుంది. Q1 ఫలితాలు మార్కెట్ను ఎలా ప్రభావితం చేస్తున్నాయి?
ఆల్రెడీ ఇప్పుడు ఫలితాలు వస్తా ఉన్నాయి. మనం క్యాలెండర్ తీసుకొని ఒక్కొక్కటి వెళ్తా ఉంటుంది. వాటిల్లో మీకు ఫలితాల బేస్ మీదనే ఈ బ్యాంకింగ్ సెక్టర్ బాగా పర్ఫార్మ్ చేస్తామని, అలాగే ఐటీ సెక్టర్ ఇవన్నీ కూడా ఫలితాల బేస్ మీదనే పాజిటివ్ ట్రెండ్ నడుస్తా ఉన్న పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఒకళ్ళు వాచ్ లిస్ట్ పెట్టుకొని ఆ ఫలితాలు చాలా పాజిటివ్ ఉన్నాయి. ఫండమెంటల్స్ ఎక్కువగా చూసుకుంటే రెవెన్యూ ఎలా ఉంది, రెవెన్యూతో పాటు ప్రాఫిట్ రేషియోస్ కూడా క్యాల్కులేట్ చేసుకోండి. అంటే రెవెన్యూ పెద్ద ప్రాఫిట్ ఉందా లేదా, ముందు ప్రాఫిట్ అంటే ప్రాఫిట్ పర్సంటేజ్ తేడా ఉందా లేదా, ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా చూసుకోండి. అంటే జనరల్ గా సమ్ టైమ్స్ రెవెన్యూ పెరుగుతుంది, ప్రాఫిట్ తగ్గే విధానం ఉంది, ఖర్చు కూడా పెరుగుతున్న పరిస్థితి ఉన్నది. మనకు అల్టిమేట్ గా డ్రైవింగ్ ఫోర్స్ ది మార్కెట్ సెంటిమెంట్ ప్రాఫిట్ కాబట్టి దాన్ని సెట్ చేసుకొని రేషియోస్ తీసుకొని కంపేర్ చేసుకొని ఎర్లీ ట్రెండ్ తీసుకొని కొంత ఎక్సర్సైజ్ చేయాలనేది చెప్పవచ్చు. అంటే సార్ ఈ వారం ఎక్కువ ఫోకస్ ఏ సెక్టార్ పై ఉంటుంది అసలు? అదే మెయిన్ బ్యాంకింగ్ సెక్టర్ ఒకటే ఉంది. అలాగే ఇది ఐటీ కూడా ఇన్ఫోసిస్ కానీ ఉన్నాయి. ఇన్ఫ్రా కూడా బాగానే ఉంది. బట్ అది ఇన్ఫ్రా మీద ఇంట్రెస్ట్ పడాలి. ఎందుకంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ స్పెండింగ్ గవర్నమెంట్ సైడ్ జరుగుతున్న పరిస్థితులు, ఇన్ఫ్రా కంపెనీలకి కాంట్రాక్ట్ వచ్చే పరిస్థితి ఉంటుంది. రెవెన్యూ పెరిగే సింటమ్స్ ఉన్నాయి, అవి ప్రాఫిట్ చూపించే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వీటి మీద ఒక చేయండి. 4 వచ్చేకి ఈ డొమెస్టిక్ ఆయిల్ కంపెనీలు అంటే ఓఎన్జీసీ కానీ ఇవన్నీ కూడా, ఎందుకంటే ఇంటర్నేషనల్ టెన్షన్స్ ఇవన్నీ ఉన్నాయి పరిస్థితుల్లో ఎక్కువ డొమెస్టిక్ ఆయిల్ మీద డిపెండ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దాని మీద ఫోకస్ చేస్తే నెక్స్ట్ సేల్స్ పెరిగి 2 క్వార్టర్ చేసి పాజిటివ్ గా కనబడే పరిస్థితి ఉన్నప్పుడు స్టాక్ బాగా పెరిగే పరిస్థితి ఉంటుంది. కొంచెం లాభాలు బాగా తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది అనేది చెప్పదలుచుకుంది. అంటే స్వల్పకాలిక ట్రేడర్లు ఎలా ముందుకెళ్ళాలి? సో వాళ్ళు మార్కెట్ ని వాచ్ చేసుకుంటూ ఒక స్ట్రాంగ్ సపోర్ట్, స్ట్రాంగ్ రెసిస్టెన్స్ తీసుకుంటూ ఎక్కడ మనం ఎగ్జిట్ అవ్వాలి, ఎక్కడ ఎంటర్ అవ్వాలి అనేది క్లారిటీగా, అలాగే ఫండమెంటల్స్ బాగున్న కంపెనీలని సెలెక్ట్ చేసుకుంటూ వాచ్ చేస్తూ మార్కెట్ ని కంటిన్యూ అయ్యే విధానం ఉంటే డెఫినెట్ గా ప్రాఫిట్ బుకింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది. కొంచెం కేర్ఫుల్ గా ఉంటే బట్ అట్లీస్ట్ లాస్ట్ సిచ్యువేషన్ వెళ్కుండా పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే వోల్టైల్ మార్కెట్ సడన్ గా అబ్నార్మల్ గా ఏం జరుగుతుంది. బట్ ఇదే ఆల్రెడీ ఆయిల్ ప్రైసెస్, ఆయిల్ సిచ్యువేషన్ మనకు తెలుసు కాబట్టి కొంతగా ఇప్పుడు మనం అనుకోవాల్సిన పెద్ద అబ్నార్మల్ జరిగిపోయి నెగిటివ్ జరిగే పరిస్థితి అయితే ఎందుకంటే ఆల్రెడీ ఆయిల్ ప్రైసెస్ పడిపోతున్న పరిస్థితి, ఆయిల్ ప్రైసెస్ వాళ్ళకి క్రైసిస్ కనబడుతున్నాం. అట్లా అది అలాగో తెలిసిన ఫ్యాక్టే కాబట్టి కొత్తగా తెలిసిన ఫ్యాక్ట్, కొత్తగా వచ్చిన అబ్నార్మల్ అన్నింటి వల్ల స్టాక్ లాస్ అయ్యి ఇబ్బంది పడే ఏమి ఉండదు. వల్ల కొద్దిగా చేసుకుంటే జాగ్రత్తగా వెళ్ళాలని చెప్పదలుచుకుంది. సార్ మరి డాలర్ ఇండెక్స్ ప్రభావం ఎలా ఉంటుంది? సో జనరల్ గా అదే చెప్పేది, డాలర్ అక్కడ వీక్ అయిన పరిస్థితి, అక్కడ ఇంట్రెస్ట్ రేట్లు స్టేబుల్ గా ఉన్న, ఇన్ఫ్లేషన్ కంట్రోల్ అవుతున్న పరిస్థితుల్లో మనీ ఫ్లోకి ఎక్కువ అవకాశం ఉంది. ఆ మనీ ఫ్లో ఎక్కువ ఉంటే ఆ మనీ ఫ్లో ఎఫ్ఐఏ రూపంలో వరల్డ్ మార్కెట్ వచ్చినప్పుడు మనకి ఎంత ఫ్లో వస్తుంది, విదేశీ పెట్టుబడులు ఎంత వస్తాయి, ఆ పెట్టుబడులు ఏ రంగాల్లో పెడతారు చూస్తూ మనం ఈ ఐటీలో కూడా ఏ మీద ఇన్వెస్ట్ చేసే విధానం, ఏ మీద క్యాపెక్స్ పెట్టే వాటికి పాజిటివ్ ఉన్న కోణం ఉన్నాయి. కాబట్టి అది దాంతో ఎఫ్ఐఐలో ఎంతవరకు వాళ్ళు పెడతారు అనేది డాలర్ దాని మీద, దాని ఫ్లక్చుయేషన్ మీద ఆధారపడి ఉంటుందని చెప్పవచ్చు. సార్ మరి ప్రస్తుతం రిటైల్ ఇన్వెస్టర్లు ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్ళాలి? అంతే, వాళ్ళు పెద్దగా ప్యానిక్, పెద్దగా ఏదో జరిగిపోయేదైతే లేదు. అలాగే పెద్దగా పాజిటివ్ స్టైల్ అయితే వచ్చేది లేదు. యుఎస్ ఇరాన్ పరిస్థితి లేదు, కనపడట్లేదు. అది ఆల్రెడీ తెలిసిందే కాబట్టి పెద్దగా ప్యానిక్ అయ్యే పరిస్థితి కూడా, స్టాక్ మార్కెట్ పోయే పరిస్థితి ఉండదు. బట్ మిగతా ఫ్యాక్టర్స్ తీసుకున్నప్పుడు కొంత పాజిటివ్ ట్రెండ్ ర్యాలీ అవుతున్న పరిస్థితులలో కొంత గ్రోత్ అయితే స్కోప్ ఉంది. బులిష్ మార్కెట్ కి
పరిస్థితి ఉన్నాయి కాబట్టి ఆ వేలో చెక్ చేసుకొని మోస్ట్లీ ఈ టైంలో మీరు గ్రేట్ ఫండమెంటల్స్ ఉన్న కంపెనీస్ ని పిక్ చేసుకోండి, దాంట్లోనే పెట్టండి, దాంట్లోనే ఒక పెట్టుకొని దాని ప్రకారం ఎంటర్ అండ్ ఎగ్జిట్ అవుతా ప్రాఫిట్ బుకింగ్ చేసుకునే విధానం ఉన్నది. అది ఇకపోతే లాంగ్ టర్మ్ లో ఈ ఎస్బీఐ దీంట్లో పెట్టండి, ఐపీఓ కూర్చుంది కాబట్టి దాంట్లో బాగానే ఉంటుంది. అట్లీస్ట్ లాంగ్ టర్మ్ కాకపోయినా ఎస్బీఐ దాంట్లో మనం పెడితే మనకి ఆ ప్రైస్ ర్యాలీ పరిస్థితి ఉన్నప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకొని వదిలేసే పరిస్థితి ఉంటే అది చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని కూడా ఐపీఐ కూడా చూసుకోవడానికి చెప్పగలుగుతుంది. లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ. షార్ట్ టర్మ్ లో కూడా ఐపీఓ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం బుక్ చేసుకొని దాని ప్రైస్ రీచ్ అయ్యే సిచ్యువేషన్ అని దాని మీద కూడా అది అండర్ వాల్యుయేషన్ ఉందని ఆ ప్రైస్ వాల్యుయేషన్ సిచ్యువేషన్ వచ్చేటానికి ఎగ్జిట్ అయిపోయి ప్రాఫిట్ బుక్ చేసుకుంటే చెప్తారు కాబట్టి ఆ యాంగిల్లో థింక్ చేయండి అని చెప్పాల్సింది. సార్, మరి విదేశీ సంస్థగట పెట్టుబడిదారుల కొనుగోలు అమ్మకాలు ప్రస్తుతం మార్కెట్ను ఎలా ప్రభావితం చేస్తున్నాయి? మెయిన్గా విదేశీ ఎఫ్ఐఏలన్నీ కూడా వాళ్ళు సేల్ చేసే పరిస్థితి కనపడుతుంది, నెట్ సెల్లింగ్ కనపడుతున్న పరిస్థితుల్లో దానివల్ల కొంత మార్కెట్ లో ఒడిదుడుకులు అనగానే అంత స్పీడ్ అయితే లేదు. బట్ మిగతా ఫ్యాక్టర్స్ లో పాజిటివ్ ఉన్నా బట్ ఈ యొక్క ఫ్యాక్టర్స్ కొంత సెంటిమెంట్ మీద ఆధారపడింది. జనరల్ గా రీటైల్ ఇన్వెస్టర్స్ ఎఫ్ఐఐ బేస్ మీద ఎఫ్ఐఐస్ వస్తున్నాయంటే పాజిటివ్ గా పెరుగుతుంది, ఎఫ్ఐఐ వస్తున్నాయంటే ఇబ్బంది ఉందన్న కోణంలో సెంటిమెంట్లు గా ఉంటాయి విధానం వల్ల సెంటిమెంట్ మార్కెట్ ఫోర్స్ లో పనిచేస్తుంది కాబట్టి ఫారిన్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ వెళ్ళిపోతున్నారంటే సంథింగ్ హ్యాపీనింగ్ లేదా పాజిటివ్ వాతావరణం లేదన్న దాంతో వాల్యూమ్ తగ్గే పరిస్థితి కనపడుతుంది. అంటే పోయిన వాళ్ళు అమ్మేవాళ్ళు వాల్యూమ్ స్టాక్ మార్కెట్ లో వాల్యూమ్ తగ్గే పరిస్థితి కనపడుతుందని చెప్పగలుగుతాం. మరి ముడి చమురు ధరలు అలాగే డాలర్ బలపడటం భారత ఈక్విటీ మార్కెట్లకు ఎంత మేర సవాల్గా మారవచ్చు? ఇప్పుడు ముడి చమురు 85, 86, 90 దాటితే ఇండియన్ ఎకానమీ మీద తీవ్రమైన ప్రభావం ఉంటుంది. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ పెరిగే పరిస్థితి ఉంటుంది, రూపీ డివాల్యుయేషన్ వన్ సైడ్, రెండో సైడ్ ఇన్ఫ్లేషన్ పెరిగే పరిస్థితి వచ్చినప్పుడు కాస్ట్ పెరిగిపోతా ఉంటుంది. కాస్ట్ పెరిగినప్పుడు ఆబ్వియస్ గా ఎకానమీ కూడా డల్ అయ్యే సేవింగ్స్ తగ్గి ఎకానమీలో మనీ ఫ్లో తగ్గినప్పుడు ఆబ్వియస్ ప్రోడక్ట్ డిమాండ్ దగ్గర టోటల్ చైన్ ప్రాసెస్ ఇది. దాని చైన్ ప్రాసెస్ లో ఇన్ఫ్లేషన్ పెరగడం వల్ల కాస్ట్ పెరగటం వల్ల ప్రజల ఎర్నింగ్స్ లో కాస్ట్ పెరగటం వల్ల సేవింగ్ తగ్గిపోవడం, సేవింగ్ తగ్గిన పరిస్థితుల్లో ప్రోడక్ట్ తాలూకా డిమాండ్ కూడా, ఎందుకంటే సేవింగ్ తగ్గినప్పుడు ఇంతకుముందు 10 మంది కొనేవాళ్ళు ఇప్పుడు 7-8 మంది కొనే పరిస్థితి వచ్చినప్పుడు ప్రోడక్ట్ తాలూకా డిమాండ్ తగ్గుతుంది. డిమాండ్ తగ్గినప్పుడు అగైన్ ఇది ఉంటుంది. ఇవన్నీ కూడా చైన్ ఎఫెక్ట్ వల్ల ఇది వార్ కంటిన్యూ అయిపోయి అది ఆయిల్ ప్రైస్ 90 దాటితే డెఫినెట్ గా Q2 రిజల్ట్ మీద తీవ్రంగా ఇంపాక్ట్ ఉండే పరిస్థితి ఉంది. కాబట్టి ట్రేలో కొంత లోతుగా చెక్ చేసుకొని కొంత కాన్షియస్ మనీ పెట్టాలని చెప్పగలుగుతాం. ఫైనల్ గా ఏ స్టాక్ పై ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది? ఈ రోజు జనరల్ గా ఈ బ్యాంకింగ్ సెక్టర్ రిలేటెడ్ స్టాక్ కి బాగుంటుంది, హెచ్డిఎఫ్సి కానీ ఇవన్నీ. సో అలాగే ఐటీ సెక్టర్ లో ఇన్ఫోసిస్ కానీ బాగానే పాజిటివ్ ట్రెండ్ లో పడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. బాగా ఒత్తిడికి లోనయ్యే స్టాక్ వచ్చేసి నేను ఈ ఎయిర్లైన్స్ సంబంధించిన కంపెనీలు, ఎందుకంటే ఈ కాస్ట్ పెరిగే విధానం ఉంది. ట్రాన్స్పోర్ట్ సంబంధించిన వాటి మీద కూడా ఒత్తిడి పెరిగే పరిస్థితి, ఎందుకంటే కాస్ట్ పెరిగినప్పుడు ఆబ్వియస్ గా ప్రాఫిట్ తగ్గే పరిస్థితి వస్తుంది. నెగిటివ్ సెంటిమెంట్ ప్రైస్ వోల్టైల్కి, ప్రైస్ డిక్లైన్కి ఉపయోగపడే సిచ్యువేషన్స్ ఉంటాయి కాబట్టి ఆ స్టాక్స్ ప్రజలు అనుభవిస్తున్నారు. మిగతా స్టాక్స్ ఫండమెంటల్ స్ట్రాంగ్ ఉంది, ఎర్నింగ్స్ మీద వెళ్ళే స్టాక్ కొంచెం పెర్ఫార్మ్ చేస్తుంది అని చెప్పదలుచుకుంది.
రైట్ మహేశ్వరరావు గారు, థ్యాంక్ యూ. మళ్ళీ రేపటి ఎపిసోడ్లో మనం మళ్ళీ కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ సార్. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ వైకే న్యూస్. బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివ గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివ గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.